నమస్తే అండి. నా పేరు డాక్టర్ భవ్య బాయన, కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్, అశ్విన్ స్పెషాలిటీ హాస్పిటల్, సోమాజిగూడ. ఈరోజు నేను ఒక వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అంటే హెల్త్ ఇన్సూరెన్స్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. అంటే లెట్ మీ స్టార్ట్ బై సేయింగ్, ఈ హెల్త్ ఇన్సూరెన్స్ అనే టాపిక్ పైన నేను ఎలా అయితే క్యాన్సర్ గురించి మాట్లాడుతానో అలా ఐఎమ్ నాట్ ద రైట్ పర్సన్ టు టాక్. ఎందుకంటే దీని గురించి అంత డీటెయిల్స్, అంత క్లారిటీ నాకు ఉండకపోవచ్చు. బట్ కామన్ పీపుల్ కంటే డెఫినెట్లీ ఐ నో లిటిల్ బెటర్, బికాజ్ డే టు డే డీల్ చేస్తున్నాం కాబట్టి కామన్ పీపుల్ కంటే కొంచెం బెటర్ అవగాహన ఉంటుంది. ఈ హెల్త్ ఇన్సూరెన్స్ గురించి మాట్లాడే ముందు లెట్ మీ స్టార్ట్ బై సేయింగ్, డాక్టర్స్ ఆర్ జస్ట్ ఎంప్లాయీస్. అంటే మేము హాస్పిటల్లో వర్క్ చేసే ఎంప్లాయీస్ మాత్రమే. సో జనరల్గా పేషెంట్ బిల్లింగ్తో వాటితో మాకు జనరల్గా సంబంధం ఉండదు. సో మాకు హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ మీద కంట్రోల్ ఉంటుంది, కానీ పేషెంట్ ఏ పరంగా బిల్డింగ్కి వెళ్తారు, వాళ్ళకి ఫైనాన్షియల్ ఇష్యూస్ అవన్నీ హాస్పిటల్ మేనేజ్మెంట్ రిలేటెడ్ ఇష్యూస్. సో చాలామంది డాక్టర్స్ డబ్బులు తీసుకుంటే ఇట్స్ అ వెరీ మిస్కన్సెప్షన్. జనరల్గా మాకు హాస్పిటల్ బిల్డింగ్ చార్జ్తో సంబంధం ఉండదు. సో దీంట్లో మేము చాలామంది పేషెంట్స్ని, బట్ సంబంధం ఉండకపోయినా మా ట్రీట్మెంట్ అంతా ఎఫెక్ట్ అవుతుంది. అంటే నేను ఒక మెడిసిన్ ఇద్దాం అనుకుంటున్నాను, కానీ ఆ పేషెంట్ ఎఫర్ట్ చేయలేరు. నేను ఒక ట్రీట్మెంట్ చేద్దాం అనుకుంటున్నాను, కానీ ఎఫర్ట్ చేయలేరు. ఈ ఇష్యూస్ వల్ల మాకు ట్రీట్మెంట్ ఎలా ఇవ్వాలి అనేది మాత్రం చాలా మార్పు వస్తుంది ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల, ఎస్పెషల్లీ ప్రైవేట్ ప్రాక్టీస్లో. దీని గురించి ఈ ఇష్యూ ఎలా ట్యాకిల్ చేయాలి అంటే హెల్త్ ఇన్సూరెన్స్ ఇప్పట్లో ప్రతి ఒక్కరికి మస్ట్. అంటే ఎంత రిచ్ అన్నా అవ్వనివ్వండి, మీరు మీ దగ్గర ఊరినే ఖర్చు పెట్టడానికి చాలా డబ్బులు ఉండొచ్చు, అది వెరీ లెస్ పర్సెంటేజ్. బట్ మ్యాక్సిమం అందరూ మిడిల్ క్లాస్ కానీ అప్పర్ మిడిల్ క్లాస్ కానీ ఎవరికన్నా ఒకేసారి ఆల్ ఆఫ్ అ సడన్ ర్యాండమ్గా అన్ప్లాన్డ్గా హాస్పిటల్లో ఫైనాన్సెస్ డీల్ చేయడం అనేది చాలా స్ట్రెస్ఫుల్ ఇష్యూ. సో దీనికి ముందే ప్లానింగ్ చేసుకొని ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొని వచ్చేవారండి. డిసీజ్ వచ్చినప్పుడు మనం డిసీజ్ గురించి వరి అవ్వచ్చు, దానికి ట్రీట్మెంట్ ఏంటి అలా వరి అవ్వచ్చు. డెసిషన్ ట్రీట్మెంట్ ఏ డాక్టర్ దగ్గర తీసుకోవాలి, మంచి డాక్టర్ కాదా, వీటిపైన డిసైడ్ అవ్వచ్చు. కానీ ఎంత డబ్బుల్లో తీసుకోవాలి, మనం ఎఫర్ట్ చేయగలమా లేదా, అసలు ఈ ట్రీట్మెంట్ మనం తీసుకోగలమా లేదా అనే పరిస్థితుల్లోంచి బయటపడగలుగుతారు. దీనికి ఓన్లీ సొల్యూషన్ ఇస్ అందరూ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. సో హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే ముందు కొన్ని సింపుల్ పాయింట్స్ ఏవి మనం బ్రెయిన్లో పెట్టుకోవాలి అనే టాపిక్ పైన ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే ముందు ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే వెన్, అంటే ఎప్పుడు స్టార్ట్ చేయాలి, నేను హెల్త్ ఇన్సూరెన్స్ ఎప్పుడు తీసుకోవడం స్టార్ట్ చేయాలి. మై క్వశ్చన్ ఇస్, నేను మా చిల్డ్రన్కి న్యూ బార్న్ పీరియడ్ అంటే వాడు పుట్టక ముందే హెల్త్ ఇన్సూరెన్స్లో ఇంక్లూడ్ చేసేసుకున్నాను. సో దట్ ఇమీడియట్గా పీరియడ్ తర్వాత, న్యూ బార్న్ పీరియడ్ తర్వాత ఇమీడియట్గా చాలామంది ఇప్పుడు జాండిస్ చాలా కామన్, ఫిజియోలాజికల్ జాండిస్ అంటారు, లేదంటే కొంచెం ప్రీమెచ్యూర్గా పుడితే హాస్పిటల్ అడ్మిషన్ అంటారు. సో మనం స్టార్టింగ్ ఫ్రమ్ న్యూ బార్న్ పీరియడ్ చనిపోయే వరకు ప్రతి దాంట్లో మనకు హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఎప్పుడు వస్తాయి అనేది ఎవ్వరికీ తెలియదు. సో ఏజ్ పెద్ద వయసు వచ్చిన తర్వాత నేను హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటాను అనుకోవడం అనేది ఒక పెద్ద మిస్టేక్. ప్రతి ఒక్కరు యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ యాక్సిడెంట్స్ ఇంక్లూడ్ అవుతాయి, చిన్న చిన్న హెల్త్ అడ్మిషన్స్, డెంగ్యూ ఉంది, మలేరియా ఉంది, ప్రతి హాస్పిటల్ అడ్మిషన్ విల్ బి ఇంక్లూడెడ్. మీకు హెల్త్ ఇన్సూరెన్స్ ఎంత తొందరగా తీసుకుంటే అంత బెనిఫిషియల్. అండ్ దీనివల్ల ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ప్రీమియం చాలా తక్కువ ఉంటుంది. అంటే మీరు యంగర్ ఏజ్లో స్టార్ట్ చేశారనుకోండి, ఎంత పే చేయాలి హెల్త్ ఇన్సూరెన్స్కి సంవత్సరంకి అనే ప్రీమియం ఉంటుంది కదా, అది చాలా తక్కువ ఉంటుంది. సో ద క్వశ్చన్ ఫర్ వెన్ ఈజ్ నౌ, అంటే ఇమ్మీడియట్గా తీసుకోండి. ఒకవేళ మీకు హెల్త్ ఇన్సూరెన్స్ లేదు అంటే స్టార్ట్ టేకింగ్ ఇట్ నౌ ఇస్ ద రైట్ టైం టు టేక్ అ హెల్త్ ఇన్సూరెన్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే ఎంత కవరేజ్ ఉండాలి మనకి హెల్త్ ఇన్సూరెన్స్లో అనేది. సో ఎంత కవరేజ్ ఉండాలి అనే దాంట్లో మనకి ఎంత అవసరం ఉన్నది అనేది ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఒక యంగ్ ఫ్యామిలీ తీసుకుందాం, మదర్, చైల్డ్, పిల్లలు, రీసెంట్లీ మ్యారీడ్, 30-40 years ఓల్డ్ అనుకోండి. వాళ్ళకి ఎంత అవసరం ఉంటుంది? కొన్ని జనరల్గా అంటే ఇవన్నీ నార్మల్ కేసెస్లో, కొన్ని ఎక్స్ట్రీమ్ కేసెస్ ఉంటాయి, అది మన అవుట్ ఆఫ్ హ్యాండ్ జరగని కూడానే జరుగుతాయి, అలాంటి టైంలో మనం చెప్పలేం. సో వాళ్ళకి కంపేరిటివ్గా డిపెండెన్సీ తక్కువ ఉండొచ్చు. బట్ ఒకసారి మీరు 40-50 years క్రాస్ అయ్యే వాళ్ళు మీ ఫ్యామిలీలో ఉన్నారు అంటే వాళ్ళకి డిపెండెన్సీ ఎక్కువ అవ్వచ్చు. డయాబెటీస్ ఉంటుంది, హైపర్ టెన్షన్ ఉంటుంది, హార్ట్ ప్రాబ్లమ్స్ రావచ్చు, స్ట్రోక్స్ అంటారు, సెరిబ్రోవాస్కులర్ అటాక్స్ రావచ్చు, క్యాన్సర్ ఏజ్ పెరిగే కొద్ది రావచ్చు. సో మీ ఎంతవరకు అనేది మీరు డిసైడ్ అవ్వాలి. మీ ఫ్యామిలీ స్ట్రక్చర్ ఎలా ఉంది, దాంట్లో ఎంతమంది యంగ్ ఉన్నారు, ఎంతమంది ఓల్డర్ జనరేషన్ ఉన్నారు. సో ఒక బ్యాలెన్స్ చేసుకొని ప్రీమియంగా ఉంచుకోవాలి. అండ్ మెయిన్గా నేను సర్జికల్ ఆంకాలజిస్ట్ కింద క్యాన్సర్ రిలేటెడ్ ట్రీట్మెంట్లో హెల్త్ ఇన్సూరెన్సెస్ కొంచెం ప్యాకేజెస్ హైగా ఉంటేనే బెటర్. ఎందుకంటే ట్రీట్మెంట్ క్యాన్సర్కి సింగిల్ ట్రీట్మెంట్తో అయిపోదు. ఫస్ట్ సర్జరీ చేస్తాము, కొన్ని రోజులాగా కీమోథెరపీ ఇస్తాము, తర్వాత రేడియేషన్ అంటాము. అంటే ఇవన్నీ కూడా వితిన్ 1 year అయిపోతాయి. ప్రీమియం జనరల్గా 10 లక్షలు అనుకోండి, 10 లక్షలు 1 yearకి వస్తుంది ఇప్పుడు ఎగ్జిస్టింగ్ పాలసీస్లో. ఇప్పుడు కొత్త పాలసీస్ వచ్చినాయి, ఆటో రెన్యువల్ అని కూడా అంటున్నారు. అంటే ఈ 10 లక్షలు అయిపోయిన వెంటనే మళ్ళీ కొత్త
ఇంకో 10 లక్షల అకౌంట్లోకి డిపాజిట్ అవ్వచ్చు. ఇలాంటి ఆప్షన్స్ కూడా వచ్చినాయి కొత్తగా. అవి తీసుకోవాలా లేదా, రిస్క్ తీసుకోవాలా లేదా అనేది పర్సనల్ ఫైనాన్షియల్ స్టేటస్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. బట్ ఎంతవరకు వీలైతే అంతవరకు మినిమం 5 to 10 lakhs మినిమం 5 to 10 lakhs ఉండే పాలసీస్ తీసుకుంటే బెటర్. చాలామంది హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారు కానీ వాళ్ళ పాలసీస్ ఏంటంటే 1,00,000-2 లక్షల వరకే ఉంటాయి. 1 lakh 2 lakh పాలసీస్ చాలా సంవత్సరంలో ఒకసారి చాలా తొందరగా ఎగ్జాస్ట్ అయిపోతాయి. మళ్ళీ మీరు పాలసీ తీసుకున్న బెనిఫిట్ ఉండదు. సో ఒక బఫర్ లాంటిది కుదిరినంత మటుకు మినిమం 5 to 10 lakhs వరకు పాలసీస్ తీసుకోవడం ఐడియల్. ఎస్పెషల్లీ క్యాన్సర్ను కూడా బ్రెయిన్లో ఉంచుకుంటే మీరు వెంటిలేటరీ సపోర్ట్ కానీ, ఐసీయూ స్టే కానీ, హయ్యర్ మెడికేషన్స్ కానీ, ట్రీట్మెంట్లో మెడిసిన్స్ కూడా చాలా కాస్ట్లీ ఉంటాయి, రేడియేషన్ కూడా కాస్ట్లీ ఉంటుంది. సో దానికి తగ్గట్టు కొంచెం ఇన్సూరెన్స్ ప్లాన్ ప్రీమియం ఎక్కువ ఉండేలాగా, కవరేజ్ ఎక్కువ ఉండేలా తీసుకుంటే బెటర్ అండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, సో ప్రీమియం కాస్ట్ గురించి ఎక్కువ ఆలోచించడం కొంచెం అందరు చేసే తప్పు. జనరల్గా ఏం చేస్తారంటే ప్రీమియం కాస్ట్ తగ్గుతుంది అంటే నేను సంవత్సరానికి 4,000 కట్టాల్సి వస్తుంది తక్కువ తీసుకుంటే, అనవసరంగా సంవత్సరానికి 10,000 కడుతున్నాను ప్రీమియం ఎక్కువ తీసుకుంటే. ప్రీమియం కాస్ట్ గురించి ఎక్కువ ఆలోచించకూడదు. జనరల్గా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు మీరు ఆలోచించాల్సింది ఏంటి అంటే దానివల్ల ప్రీమియం కాస్ట్ పెంచడం వల్ల ఏం బెనిఫిట్స్ వస్తున్నాయి అనేది ఆలోచించుకోవాలి. ఆ బెనిఫిట్స్ చూసుకొని ప్రీమియం సెలెక్ట్ చేసుకోవాలి, మీకు ఏ బెనిఫిట్స్ రిక్వైర్మెంట్ ఉంది అనేది. సో మన రిక్వైర్మెంట్స్ ఏముంటాయి, ఒకటి కోపేమెంట్ అనే క్లాజ్ ఉంటుంది. కోపేమెంట్ అంటే ఏంటంటే ఇప్పుడు మీకు బిల్ అవుతుంది 1,00,000 రూపాయలు అయింది అనుకోండి, 80% 20% కోపేమెంట్లో ఉన్నారు మీరు. 1,00,000 రూపాయల్లో మీకు 80,000 ఇన్సూరెన్స్ వాళ్ళు కడతారు, మిగతా 20,000 మీ చేతి నుంచి పెట్టుకోవాలి. ఆ కోపేమెంట్ ఎంత అనేది మీరు ఫైనల్గా ప్రీమియం ఇచ్చేటప్పుడే, ఆ పాలసీ తీసుకున్నప్పుడే డిసైడ్ అవుతారు. ఈ 20,000 80,000 ఈ అన్నిటిలో ఫైనల్గా చూస్తున్న దాని ప్రకారం ఈ కోపేమెంట్ క్లాజ్లో కోపేమెంట్ లేకుండా 100% ఇన్సూరెన్స్ వాళ్ళతో వరకునే ఉండదు తీసుకునేది ఐడియల్. దానివల్ల మీకు కొంచెం ఇయర్లీ ప్రీమియం పెరిగిద్ది, బట్ లాంగ్ టర్మ్లో దానివల్ల వచ్చే బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయి. జనరల్గా యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ కోపేమెంట్ లేకుండా 100% ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళే ఇచ్చేలాగా ఉండే పాలసీస్ తీసుకోవడం ఐడియల్. ఇంకా నెక్స్ట్ ఆప్షన్ రూమ్ కేటగిరీ. సో మీరు సెలెక్ట్ చేసుకునే ప్రీమియం బట్టి మీకు ఏ రూమ్ ఎలిజిబిలిటీ ఉంటుంది అనేది వస్తుంది. అంటే కొంతమంది తక్కువ ప్రీమియం కడుతున్నారు అనుకోండి, జనరల్ వార్డ్ ఎలిజిబిలిటీ ఉంటుంది. కొంతమందికి ఓన్లీ షేరింగ్ రూమ్ వరకే ఎలిజిబిలిటీ ఉంటుంది. కొంతమందికి సింగిల్ రూమ్ ఎలిజిబిలిటీ ఉంటుంది, స్వీట్ రూమ్స్ ఎలిజిబిలిటీ ఉంటుంది. ఈ షేరింగ్ రూమ్, సింగిల్ రూమ్లో దీంట్లో చాలామంది ఈవెన్ ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటి అంటే రూమ్ సెలెక్ట్ చేసుకోవడంలో ఏముంది, రూమ్ కాస్ట్ ఒక్కటే కదా. ఇప్పుడు ఒక రూమ్ అయితే ఒక రోజుకు 1,500 నార్మల్ రూమ్ అయితే, 4,000 సింగిల్ రూమ్ అయితే ఏముంది, నేను ఈ 1,500 4,000 1,500 ఎక్స్ట్రా 2,000 ఎక్స్ట్రా కట్టేసి మంచి రూమ్ సెలెక్ట్ చేసుకుంటాను అంతే కదా, ఆ కాస్ట్ ఒకటి నేను నా చేతితో పెట్టుకుంటాను అవసరమైనప్పుడు అనుకుంటారు. ఇక్కడ జనాలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రూమ్ కేటగిరీ అనేదాన్ని, రూమ్తో కేటగిరీతో పాటు కాస్ట్ బిల్లు కూడా ప్రపోర్షనేట్గా పెరిగిపోతుంది. అంటే ఇప్పుడు మీరు జనరల్ వార్డ్లో ఉన్నారు, మీకు ఒక ఆపరేషన్ అయింది, ఆ ఆపరేషన్కి 20,000 ఛార్జ్ చేశారనుకోండి. సింగిల్ రూమ్లో ఉన్నారనుకోండి, సేమ్ ఆపరేషన్కి సేమ్ హాస్పిటల్ సేమ్ డాక్టర్తో మీకు ఆ సర్జరీకి 1,00,000 రూపాయలు ఉంటుంది. అంటే ప్రపోర్షనేట్గా రూమ్ కాస్ట్ ఒక్కటే కాదు, ఆ కన్జ్యూమబుల్స్ కానీ నర్సింగ్ సర్వీసెస్ కానీ అన్నీ. ఇప్పుడు మీరు ఒక 5 స్టార్ హోటల్లో వెళ్ళారనుకోండి, ఇడ్లీ తిన్నా కాస్ట్లీ ఉంటుంది, దుప్పటి లాండ్రీ కూడా కాస్ట్లీ ఉంటుంది. అదే సేమ్ బయట ఉన్నారంటే అవన్నీ చీప్గా వస్తాయి. సో సేమ్ ప్రపోర్షనేట్గా రూమ్ కాస్ట్ పెరిగే కొద్దీ ఓన్లీ బిల్ మొత్తం రూమ్ కాస్ట్ ఒక్కటే కాదు, బిల్ మొత్తం ప్రపోర్షనేట్గా ఇంక్రీజ్ అవుతుంది. సో ముందే మీకు ఎట్లాంటి రూమ్ కావాలంటే, నేను అట్లీస్ట్ జనరల్ వార్డ్లో జనరల్గా నేను ఉండలేను, ఐ వాంట్ అట్లీస్ట్ షేరింగ్ రూమ్ అనుకోండి. షేరింగ్ రూమ్, కో అండ్ సింగిల్ రూమ్ ఉండే పాలసీస్ సెలెక్ట్ చేసుకోవాలి మీరు. తర్వాత ఏముంది, జనరల్ వార్డ్ సెలెక్ట్ చేసుకుంటాను, తర్వాత నేను షేరింగ్ రూమ్కి కొంచెం డబ్బులు ఎక్స్ట్రా కడతాను అంతే, మిగతా ఏమో డిఫరెన్స్ ఉండదు అనుకోవడం తప్పు. ప్రపోర్షనేట్గా మిగతా బిల్ అంతా కూడా డిఫరెన్స్ వస్తుంది. ఇది రూమ్ కేటగిరీ గురించి. ఇంకా నెక్స్ట్ డే కేర్ ప్రొసీజర్స్ ఇంక్లూడెడా లేదా అనేది చూసుకోవాలి. ఈ మధ్య రీసెంట్గా కొత్త ట్రెండ్లో ఏంటంటే చాలా మటుకు ప్రొసీజర్స్ మేము డే కేర్లో చేసి పంపించేయగలుగుతాం. అంటే మీరు ఒక రోజు మొత్తం ఈవినింగ్ పొద్దున్న అడ్మిట్ అయితే ఈవినింగ్ వరకు వెళ్ళిపోవచ్చు, ఒక డే అడ్మిషన్ ఉండాల్సిన అవసరం లేదు. మనకి చాలా ఇన్సూరెన్సెస్లో క్లాజ్ ఉంటుంది, అడ్మిషన్ 124 hours అవుతేనే, లేదంటే కొన్నాటికి మినిమం అడ్మిషన్ ఇంత అని ఉంటుంది, అంత ఉంటేనే పేమెంట్ ఉంటుంది అని. అలాంటి లేకుండా డే కేర్ ప్రొసీజర్స్ కూడా ఇంక్లూడెడ్ ఉన్నవి ఇన్సూరెన్సెస్ సెలెక్ట్ చేసుకోవడం బెటర్. సో దట్ మీకు ఫెసిలిటీ ఉంది, పొద్దున్న అడ్మిట్ అవుతారు, ఈవినింగ్ వెళ్ళిపోతారు. మీరు వెళ్ళాలి అనుకుంటే వెళ్ళిపోవచ్చు, ఉండాలి అంటే ఉండొచ్చు, కానీ ఇన్సూరెన్స్ కోసం ఉండాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు చాలా మటుకు అడ్మిషన్ కవరబుల్ కాబట్టి 24 hours ఇన్సూరెన్స్ పేషెంట్స్ ఉంటేనే వెళ్ళాల్సి వస్తుంది. దట్ ఈస్ బికాస్ ఆఫ్ ఇన్సూరెన్స్ పాలసీ. సెలెక్షన్లో డే కేర్ ప్రొసీజర్స్ ఉన్నాయా లేవా, ఎలిజిబిలిటీ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్
ఏ కంపెనీతో తీసుకోవాలి అనేది జనరల్గా చాలామంది ఏ కంపెనీతో తీసుకోవాలనేది డిసైడ్ అయ్యేది బేస్డ్ ఆన్ ఏజెంట్స్. అంటే కొంతమంది ఏజెంట్స్ వస్తారు మీ దగ్గరికి, వాళ్ళు ఎట్లా మాట్లాడతారు, వాళ్ళ టాలెంట్, వాళ్ళు ఎలా కన్విన్స్ చేయగలుగుతారు, మీరు దాన్ని బట్టి కంపెనీ డిసైడ్ అవుతారు. కానీ ఏజెంట్స్, థర్డ్ పార్టీ వీళ్ళందరూ ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, వాళ్ళు ఒక్కసారి పాలసీ తీసుకునే వరకే వాళ్ళ రోల్. ఒకసారి మీరు పాలసీ తీసుకున్నారు అంటే క్లెయిమ్కి వెళ్తుంది, మీరు హాస్పిటల్కి వెళ్ళారు, యూజ్ చేసుకున్నారు, క్లెయిమ్లో ప్రాబ్లమ్స్ వచ్చాయనుకోండి, వాళ్ళు ఏమీ హెల్ప్ చేయరండి. వాళ్ళ ఫోన్లు స్విచ్ ఆఫ్ అయిపోతాయి, వాళ్ళు మీకు అవైలబుల్ ఉండరు, వాళ్ళకి సంబంధం ఉండదు. యాక్చువల్లీ చెప్పాలంటే వాళ్ళ కంట్రోల్లో ఉండదు అసలు. ఏజెంట్స్ వీళ్ళంతా మీకు మార్కెటింగ్ రిలేటెడ్ పీపుల్. సో మీకు మార్కెటింగ్ వరకే యూస్ ఉంటుంది, వాళ్ళ వల్ల పాలసీ డిసైడ్ చేసుకోకూడదు. మీరు ఏ కంపెనీకి వెళ్ళాలి అనేది చాలా జాగ్రత్తగా. కొంతమంది ఈవెన్ ఈ మధ్య నేను కొంతమందిని చూశాను, పాలసీ ఏంటంటే ఎవరో చెప్తారు, థర్డ్ పార్టీ, వాళ్ళకి డబ్బులు కట్టేస్తారు, అన్నీ అయిపోతాయి. ఫైనల్గా మెయిన్ కంపెనీలో మీ పాలసీ అసలు ఉండదు. అంటే మధ్యలో వచ్చే వాళ్ళతో మోసపోతున్నారు. అది కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. మీరు ఏ కంపెనీని సెలెక్ట్ చేసుకుంటున్నారు అనేది ప్రిఫరబుల్లీ డైరెక్ట్ కంపెనీ టు కంపెనీ రిలేటెడ్ వాళ్ళనే, థర్డ్ పార్టీ లేకుండా చూసుకోవడం బెటర్. అండ్ కంపెనీ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అంటే మెయిన్గా మీరు చూసుకోవచ్చు, మీ ఇంటి పక్కన మేబీ మీరు ఒక ఏరియాలో ఉంటున్నారు, ఈ ఏరియాలో ఒక హాస్పిటల్ నాకు ఇంపార్టెంట్ అనుకోండి, ఆ హాస్పిటల్లో క్యాష్లెస్ ఫెసిలిటీ ఉందా లేదా, లేదంటే ఎన్ని హాస్పిటల్స్లో నెంబర్ ఆఫ్ క్యాష్లెస్ ఫెసిలిటీస్, అంటే చాలా హాస్పిటల్స్లో క్యాష్లెస్ ఫెసిలిటీ ఉన్న హాస్పిటల్స్ ఉన్నాయా లేవా అనేది చూసుకోవడం ఇంపార్టెంట్. దానివల్ల మీకు చాలా తర్వాత లాంగ్ టర్మ్లో మీకు ట్రబుల్ లేకుండా మల్టిపుల్ హాస్పిటల్స్లో ఎక్కడికి వెళ్ళినా క్యాష్లెస్ ఫెసిలిటీ ఉంటుంది. సో ఇదొకటి చూసుకుంటారు. అండ్ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఒకటి చూసుకోవాలి. క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో అంటే ఏంటంటే మీరు ఒక 10 మందికి పాలసీ అమ్మాను నేను అనుకోండి, దాంట్లో ఒక 5గురు రీఎంబర్స్ చేసుకోవడానికి అప్లై చేసుకున్నారు, అంటే నీకు అప్లై చేసి వాడుకున్నారు. ఆ 5గురు అప్లై చేస్తారు నాకు ఇన్సూరెన్స్ కంపెనీకి, ఇలా నేను ఇది వాడుకున్నాను, నాకు ఇది మనీ రిటర్న్ రావాలి అని. సో ఆ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఆ 5గురికి మొత్తం అమౌంట్ రిటర్న్ ఇచ్చేసేవు. కొంతమందికి ఒక 2కి ఇవ్వచ్చు, కొన్ని కంపెనీస్ 3కి ఇవ్వచ్చు, కొన్ని కంపెనీస్ 4కి ఇవ్వచ్చు, కొన్ని కంపెనీస్ 5గురికి ఇవ్వచ్చు. సో యాజ్ అ పర్సన్ పాలసీ తీసుకునే వాళ్ళ కింద మీకు అడ్వాంటేజ్ ఏంటి, ఏ కంపెనీ అయితే ఎక్కువ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఉందో, అంటే ఎక్కువగా మనీ తీసుకునే వాళ్ళు ఎక్కువగా అందరికీ ప్రొవైడ్ చేయగలుగుతుందో ఆ కంపెనీ మనకు కూడా సేఫ్ అనుకోవచ్చు. అండ్ రివ్యూస్, క్లెయిమ్ సెటిల్మెంట్ ప్రాసెస్లో ఎంత స్మూత్నెస్ ఉంది, అంటే కొంతమంది చాలా డ్రాగ్ చేస్తారు, చాలా క్వశ్చన్స్, స్మూత్గా ఉండదు, ఆన్లైన్ సెటిల్మెంట్ ఉండదు. ఇప్పుడు మనం అన్నీ ఆన్లైన్ డిజిటల్గా చేయొచ్చు. సో వాళ్ళ క్లెయిమ్ సెటిల్మెంట్ ప్రాసెస్ ఎట్లా ఉంది, ఫీజిబిలిటీ ఎంత ఈజీగా ఉంది అనేది మీరు రివ్యూస్ బట్టి, జనరల్గా కస్టమర్ రివ్యూస్ చూస్తే జనరల్గా దాన్ని బట్టి ఒక ఐడియా వస్తుంది. సో మనం ఇన్సూరెన్స్ తీసుకునే ముందు ఇవన్నీ చూసుకోవాలి. ర్యాండమ్గా ఎవరో చెప్పారు ఇన్సూరెన్స్ నేను తీసేసుకున్నాను, సైన్ చేస్తాను అనేది సరిపోదు. ఇవి చూసుకున్నాక నెక్స్ట్ ఏంటి అంటే వెయిటింగ్ పీరియడ్. సో మనం ఇన్సూరెన్స్ ఈరోజు తీసుకున్నానంటే రేపటి నుంచి నాకు అన్ని పాలసీస్ కవర్డ్ ఉంటాయా, నాకు ఏదో వచ్చింది నేను అడ్మిట్ అయ్యాను అంటే కవర్డ్ ఉండవు. ప్రతి ఇన్సూరెన్స్కి ఒక వెయిటింగ్ పీరియడ్ అనేది ఉంటుంది. ఆ వెయిటింగ్ పీరియడ్ చాలా మటుకు 60 to 90 days వరకు ఉంటుంది. ఆ 60 to 90 days వరకు ఎమర్జెన్సీస్, అంటే ఏమైనా యాక్సిడెంట్స్ అయితే అలా కవర్ అవుతాయి, కానీ చాలా మటుకు వేరే ప్రాబ్లమ్స్ కవర్ అవ్వవు. ఆ వెయిటింగ్ పీరియడ్ మీరు చూసుకొని దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇన్సూరెన్స్ తీసుకోవాలి. అందుకనే ఏం చెప్తామంటే అర్లీగా తీసుకోండి. ఏమీ ప్రాబ్లం లేనప్పుడు తీసుకున్నారనుకోండి, కొన్ని డిసీజెస్కి, ఇప్పుడు హర్నియా, పైల్స్, ఫిస్టులా అలాంటి వాటికి కొన్నిసార్లు వెయిటింగ్ పీరియడ్ 2 years దాకా ఉంటుంది. సో మీరు అర్లీగా తీసుకున్నారనుకోండి, వెయిటింగ్ పీరియడ్ దాటిపోతుంది. ఇంకా మెటర్నిటీ బెనిఫిట్స్ చూసుకున్నారనుకోండి, ఇప్పుడు మెటర్నిటీ బెనిఫిట్స్ కూడా వస్తాయి, ఫ్యామిలీ ప్లానింగ్లో మెటర్నిటీ బెనిఫిట్స్ కూడా వస్తాయి. అలాంటి వాటికి కొన్ని కంపెనీస్లో 2 years వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది, కొన్ని కంపెనీస్లో 3 years వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. సో మీరు ఐడియల్గా పెళ్ళైన వెంటనే ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకున్నారు, దాంట్లో ఆల్రెడీ మెటర్నిటీ బెనిఫిట్స్ ఉన్నాయి, ఆ టైం మీకు కవర్ అవుతుంది. మీరు ఏదైతే పే చేస్తున్నారో దాన్ని యూస్ చేసుకునే అవకాశం ఉంటుంది. లేదంటే పే చేస్తారు చాలామంది, మధ్యలోనే ప్రాబ్లమ్స్ వస్తాయి అండ్ వెయిటింగ్ పీరియడ్లో ఉంటారు, ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవ్వదు. సో వెయిటింగ్ పీరియడ్ ఎంత ఉంది, ఏ ప్రాబ్లమ్స్కి ఎంత ఉంది అవి చూసుకోవాలి. ఈ వెయిటింగ్ పీరియడ్లో మెయిన్గా ఏం చేయాలి అంటే, కొంతమంది ఏంటంటే నేను ఒక 10 years నుంచి ఒక కంపెనీలో ఉంటారు, మెల్లగా ఇంకో కంపెనీకి మారుతారు. అది వేరియస్ రీజన్స్, ఆ కంపెనీలో వేరే ఏజెంట్ వచ్చారు, నాకు కంఫర్టబుల్గా ఉంది, మారాలి, ఇవన్నీ అనుకుంటున్నారు. అప్పుడు మీరు 14 అవుతున్నారు, ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి మారుతున్నారు. సో ఈ కంపెనీలో మీరు 10 సంవత్సరాలు డబ్బులు కట్టారు కదా, ఈ 10 సంవత్సరాల్లో 2 years ఆల్రెడీ వెయిటింగ్ పీరియడ్ ఇక్కడ వెయిట్ చేస్తారు, అయిపోయింది. ఇప్పుడు మీకు క్లెయిమ్ రిసీవ్ చేసుకునే ఐడియల్ పొజిషన్లోకి వచ్చేసారు, నెక్స్ట్ కంపెనీలోకి మారారు. మరి నెక్స్ట్ కంపెనీలో మళ్ళీ ఫ్రెష్గా 2 years వెయిటింగ్ పీరియడ్లో స్టార్ట్ చేస్తారా?
అనేదానికి చూసుకోవాలి. అది మీరు స్పెసిఫిక్గా వాళ్ళని అడగాలి. వెయిటింగ్ పీరియడ్, ఇప్పుడు నేను ఈ కంపెనీ నుంచి ఈ కంపెనీకి మారుతున్నాను, నాకు వెయిటింగ్ పీరియడ్ ఉంటుందా లేదా, ఏ డిసీజెస్కి వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. జనరల్గా చాలా కంపెనీస్కి వెయిటింగ్ పీరియడ్, ఇలా ఒక కంపెనీ నుంచి రెగ్యులర్గా కట్టే వాళ్ళు ఇంకో కంపెనీకి మారితే వెయిటింగ్ పీరియడ్ వేవ్ ఆఫ్ చేస్తామని పాలసీస్ ఉంటాయి. దాని గురించి రిక్వెస్ట్ చేసుకొని పోర్టల్లో వెయిటింగ్ పీరియడ్ వేరే మారేటప్పుడు నేను అనేది, ఫ్రెష్ పాలసీస్లో ఈ ఆప్షన్స్ ఉండదు. సో ఏమన్నా కంపెనీ మారుతున్నారంటే వెయిటింగ్ పీరియడ్ గురించి చూసుకొని వెయిటింగ్ పీరియడ్ వేవ్ ఆఫ్ చేయించుకోవడం బెటర్. నెక్స్ట్ ఏమన్నా స్పెసిఫిక్ డిసీజెస్ గురించి, అంటే ఇప్పుడు హర్నియా అలాంటి వాటికి ఏంటంటే వెయిటింగ్ పీరియడ్ 2 years ఉంటుంది. సో అవన్నీ మీరు మీ రిక్వైర్మెంట్స్ బట్టి ఏమేమి ఉన్నాయి, ఆ ఇన్సూరెన్స్ పాలసీస్ అన్నీ చిన్న చిన్న వర్డ్స్లో రాసి ఉంటాయి, ఇవన్నీ చదవడం కష్టం అనుకోకుండా టైం ఇచ్చి అవన్నీ చూసుకొని దాంట్లో ఏమేమి క్వశ్చన్స్ ఉన్నాయనేది చూసుకొని మీ రిక్వైర్మెంట్ బట్టి పాలసీ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ కొన్ని న్యూ ఏజ్ ట్రీట్మెంట్స్ అంటారు. అంటే న్యూ ఏజ్ ట్రీట్మెంట్స్ అంటే ఇప్పుడు కొత్త అడ్వాన్సెస్, ఎస్పెషల్లీ ఇన్ క్యాన్సర్స్ చాలా అడ్వాన్సెస్ వచ్చినాయి. సైబర్ నైఫ్ అంటాము, ఈ లైక్ యూ హ్యావ్ సో మెనీ అడ్వాన్సెస్ కొత్త కొత్తవి, అవన్నీ కవర్డ్ ఉన్నాయా లేవా. అంటే మనకి ఇన్సూరెన్స్ పాలసీస్ ఫామ్ అయ్యేటప్పుడు, పాలసీ ప్రిపేర్ చేసేటప్పుడు కొత్త కొత్త ట్రీట్మెంట్స్ ఉండకపోవచ్చు, ఇవన్నీ అంత ఎఫెక్టివ్ కాకపోవచ్చు, కొత్త రీసెర్చ్లో వచ్చి ఉండొచ్చు. సో ఇవన్నీ నాకు న్యూ ఏజ్ ట్రీట్మెంట్స్ దాంట్లో కవర్డ్ ఉన్నాయా లేవా, ఇవన్నీ ఏంటంటే బేసిక్ కంటే కొంచెం ఎక్స్ట్రా. మీకు ఇంకా బెస్ట్ పాలసీ తీసుకోవాలన్నప్పుడు ఏం చూడాలి అంటే ఇలా న్యూ ఏజ్ ట్రీట్మెంట్స్ అన్నీ ఉన్నాయా లేవా, కవర్డ్ ఉన్నాయా లేవా అనేది ఒకటి చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఏమంటే మనం ఆలోచించాల్సింది నెట్వర్క్ ఇది ప్రివెంటివ్ హెల్త్ చెకప్స్. అంటే ఇప్పుడు మెయిన్గా అందరం యంగర్ ఏజ్లోనే ఇన్సూరెన్స్ తీసుకుందామని చెప్పి డిస్కస్ చేసుకుంటున్నాం తొందరగా, అప్పుడు మనకి ఏమీ ప్రాబ్లమ్స్ ఉండకపోవచ్చు. కానీ మా అడ్వైస్ ప్రకారం అందరినీ ఇయర్లీ వన్స్ ఏమన్నా ఇన్వెస్టిగేషన్స్ చేయించుకోండి, కొంచెం హెల్త్ చెకప్స్ చేయించుకోండి. ప్రివెంటివ్ హెల్త్ చెకప్స్ లైక్ క్యాన్సర్ స్క్రీనింగ్ కూడా, మ్యామోగ్రామ్ చేయించుకోండి, ప్యాప్స్మియర్ చేయించుకోండి, ఇవన్నీ చెప్తాం. సో ఇలాంటి ప్రివెంటివ్ చెకప్స్ ఇయర్లీ వన్స్ చేయించుకుంటారు, లేదంటే 3 సంవత్సరాలకు ఒకసారి. ఇవన్నీ కవర్డా లేదా, మన ఇన్సూరెన్స్ పేమెంట్లో ప్రివెంటివ్ హెల్త్ చెకప్ ఫెసిలిటీ ఉందా లేదా, ఉంటే బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ అయినా కొంచెం ఇలా ఫీమేల్స్కి మ్యామోగ్రఫీ ఇవన్నీ కూడా యాడ్ ఆన్ ఉన్నాయా లేదా అనేది కూడా చూసుకోవచ్చు. మీరు పాలసీ సెలెక్ట్ చేసుకునే ముందు ఇది కూడా చెక్ చేసుకోవాలి. అండ్ కొన్ని ఫ్యామిలీ ఫ్లోటర్స్ అంటారు. అంటే మొత్తం ఫ్యామిలీ కలిపి, ఇప్పుడు మా ఫ్యామిలీ 4 అనుకోండి, 4-5. సో ఆ 5లో హెడ్ ఎవరు, ఏజ్ ఎవరిది పెద్దది, దాన్ని బట్టి ప్రీమియం డిసైడ్ అవుతుంది. ఫాదర్ ఏజ్ పెద్దగా ఉంటుంది జనరల్గా, సో ఫాదర్ ఏజ్ బట్టి ఫ్యామిలీకి ఎంత ప్రీమియం అనేది డిసైడ్ అవుతుంది. అండ్ ఆ మనీ ఫ్యామిలీ మొత్తంలో 1 year ఫ్లోట్ అవ్వచ్చు. అంటే ఒకవేళ ఈ సంవత్సరంలో మీ డాటర్కి అవసరం పడ్డది, ఫాదర్కి అవసరం పడలేదు, సో ఆ డాటర్కి వాడుకుంటారు. లేదు ఇంకొకరికి అవసరం పడింది అంటే ఇంకొకరికి వాడుకుంటారు. సో ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్స్ కూడా డిపెండ్, వెన్ ఎవర్ పాసిబిలిటీ కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటాయి మీకు. ఒకే సంవత్సరంలో అందరికీ అవసరం పడే అవకాశం జనరల్గా తక్కువ ఉంటుంది. సో అలాంటప్పుడు ఇలాంటి ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ మెయిన్గా ఇన్సూరెన్స్ తీసుకోవడానికి ఇంకో బెనిఫిట్ యంగర్ ఏజ్లో అంటే ట్యాక్స్ బెనిఫిట్స్. సో మీకు ట్యాక్స్ సేవింగ్ డిడక్షన్ కింద వెళ్తుంది, ట్యాక్స్లో రియంబర్స్ చేసుకోవడానికి కూడా బెనిఫిట్ ఉంటుంది ఇన్సూరెన్స్ తీసుకుంటే. అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ ఆల్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, అందరూ జాబ్ హోల్డర్స్ ఉంటున్నారు ఇప్పుడు. వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే జాబ్ హోల్డర్స్ అందరికీ కార్పొరేట్ ఇన్సూరెన్స్ ఉంటుంది. ఆ ఇన్సూరెన్స్ ఉన్నంత వరకు ఇట్స్ అ లగ్జరీ, బిలీవ్ మీ, మీకు ఏముండదు, స్ట్రెస్ ఉండదు, డైరెక్ట్గా వెళ్ళిపోతారు, క్యాష్లెస్ ఆప్షన్స్ ఉంటాయి, చాలా ఉంటాయి. బట్ ద మూమెంట్ అందరూ సేమ్ జాబ్ కంటిన్యూ చేస్తారని లేదు. సో ద మూమెంట్ యూ డిస్కంటిన్యూ దట్ జాబ్, ఇప్పుడు ఎవరైనా తీసుకున్నాం అనుకోండి యంగ్ మేల్, వాళ్ళ మదర్కి ఫాదర్ కూడా కార్పొరేట్ కంపెనీస్లో ఇన్సూరెన్స్ ఉంటుంది, ఈవెన్ ఫ్యామిలీకి కూడా ఉంటుంది, ఫస్ట్ డిగ్రీ ఫ్యామిలీకి. బట్ అతను ఆల్ ఆఫ్ ఎ సడన్ జాబ్ మానేశాడు అనుకోండి, ద మూమెంట్ నోటీస్ పీరియడ్ ఉంటుంది కదండి, లైక్ 3 monthsలో జాబ్ మానేస్తారని, మీరు ఆ నోటీస్ పీరియడ్ సైన్ చేసి జాబ్ మానేస్తా అన్న దగ్గర నుంచి మీకు ఇన్సూరెన్స్ కవరేజ్ అబ్సల్యూట్గా ఉండదు, అంటే అబ్సల్యూట్గా 0 అయిపోతుంది. సో ఈ 3 months కొత్త జాబ్కి వెళ్ళే ముందు 1 సంవత్సరం ఉందనుకోండి, 6 నెలలు ఉందనుకోండి గ్యాప్, ఈ పీరియడ్లో కూడా మీకు ఇన్సూరెన్స్ ఏం కవరేజ్ ఉండదు. పొరపాటున ఈ పీరియడ్లో ఎవరికైనా ఏమైనా అయిందనుకోండి, వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్, ఈ ముందు నుంచి ఏమేమి జరుగుతుందో అంతా వేస్ట్. మీరు ఎంత కట్టారు, ఆ ఎంప్లాయీ ఇచ్చారు, ఇది ఇచ్చారు, అందరికి పోతుంది. ఆ టైంలో యూఆర్ ససెప్టబుల్, మళ్ళీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ రావడానికి ససెప్టబుల్. దీనికి మనం ఏం చేసుకోవాలి ప్రివెంటివ్గా అంటే, కార్పొరేట్ ఇన్సూరెన్సెస్ మెయిన్దే డిపెండ్ అవ్వకుండా ఒక చిన్నది, మేబీ 1 లక్ష రూపాయలు, 2 లక్షల రూపాయలు ఒక పాలసీ అలా సైడ్గా వేరే కంపెనీలోంచి తీసి పెట్టుకోవడం, దానికి మీకు ఎక్కువ కాస్ట్ అవ్వదు. ఒక నెలకు, ఒక సంవత్సరానికి ఒక 10,000 దాకా, 8,000 దాకా అవుతుంది. సో అలాంటి పాలసీ తీసి పెట్టుకున్నారనుకోండి, ఈ పీరియడ్ని, ఈ బఫర్ పీరియడ్ని కొంచెం హెల్ప్ చేస్తుంది. అండ్ మీకు పాలసీ ఏజ్ పెరిగే కొద్దీ ప్రీమియం పెరిగిద్ది కాబట్టి, ఆల్రెడీ మీరు తక్కువ ప్రీమియం ఉన్నప్పుడే ఒక పాలసీ తీసుకొని ఉంటారు, ఆ పాలసీని మీరు ఫర్దర్గా ఏమైనా యాడ్ ఆన్స్ చేసుకోవచ్చు. ప్రీమియం కొంచెం పెట్టి, మీ జాబ్ పోయింది, ఇప్పుడు మీకు అవసరం ఎక్కువ ఉంది, ఆఫీస్ నుంచి మీకేం సపోర్ట్ ఉండదు అనుకున్నప్పుడు దీంట్లో కొంచెం యాడ్ ఆన్ చేసుకొని ప్రీమియం దీంట్లోనే పెంచుకుంటారు.
ముందు 2 lakhs ఉండేదాన్ని మేబీ 10 lakhs చేసుకుంటారు నెక్స్ట్ రెన్యూవల్కి. సో మీ చేతిలో ఒక ఆల్టర్నేటివ్ ఉంటుంది, ఒక స్టెబిలిటీ ఉంటుంది. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఆల్ కార్పొరేట్ పీపుల్ డోంట్ జస్ట్ డిపెండ్ ఆన్ కార్పొరేట్ ఇన్సూరెన్స్. మీకంటూ మీకు ఒక ప్రైవేట్ ఇన్సూరెన్స్ ఉండడం ఎప్పుడు సేఫ్ సైడ్. అండ్ ఇవన్నీ చెప్పిన తర్వాత మీరు ఒక మిస్టేక్ చేయడం వల్ల జనరల్లీ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ మిస్టేక్ చాలామంది కామన్గా చేస్తూ ఉంటారు. అదేంటంటే మీకు ఇన్సూరెన్స్ తీసుకునే టైంలో మీకు ఏమేమి డిసీజెస్ ఉన్నాయో అనేది క్లియర్గా చెప్పాలండి. అంటే జనరల్గా చాలామంది డయాబెటీస్, హైపర్ టెన్షన్ చాలామందికి ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారు, దాస్తారు, ఇవి చెప్పకపోతే ఏంటంటే ప్రీమియంలో ఒక 1000 రూపాయలు 2000 రూపాయలు కొంచెం డిఫరెన్స్ వస్తుంది. మీకు డిసీజెస్ ఏం లేవు అన్నప్పుడు ప్రీమియం తక్కువ ఉంటుంది. కొంచెం ఏమైనా డిసీజెస్ ఉన్నాయి అనుకోండి ప్రీమియం పెరిగిద్ది. సో ఇలా ప్రీమియం పెరిగి సంవత్సరం కట్టడం ఎందుకు, కొంచెం తగ్గించుకుందాం అని చెప్పి షుగరు, బీపీ ఇవన్నీ దాచేస్తారు. అలా దాయడం వల్ల మీకు తర్వాత ఏమన్నా చిన్న ప్రాబ్లం వచ్చినా సరే డయాబెటీస్, హైపర్ టెన్షన్తో వచ్చిన ప్రాబ్లమ్స్ అని చెప్పి ఇన్సూరెన్సెస్ రిజెక్ట్ అవుతాయి. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మీరు ఇనీషియల్గా హెల్త్ పాలసీ తీసుకుంటున్నప్పుడు ప్రీమియం గురించి ఆలోచించకుండా ఎంతవరకు పాసిబుల్ అయితే అంతవరకు మీకు హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ అన్నీ ఏమేమి చిన్నవి ఉన్నాయో అన్నీ డిస్క్లోజ్ చేసి ప్రీమియం తీసుకోవడం మీకు సేఫ్. దానివల్ల మీకు తర్వాత క్లెయిమ్ చేసుకోవడం, రిజెక్షన్ ఆప్షన్స్ తగ్గుతాయి. సో హెల్త్ ఇన్సూరెన్స్ గురించి ఇది నాకు బేసిక్ ఇన్ఫర్మేషన్ నాకు తెలిసింది. అండ్ ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికి తెలియాలి. ఇన్సూరెన్స్ తీసుకునే ముందు ర్యాండమ్గా బ్లైండ్గా తీసుకోకుండా ఇలాంటి బేసిక్ పాయింట్స్ కన్సిడరేషన్లోకి తీసుకొని ఇన్సూరెన్స్ తీసుకోవాలి. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఐ విల్ ట్రై టు ఫైండ్ అవుట్, కొంచెం స్పెషలిస్ట్ దగ్గర ఇంకేమైనా డీటెయిల్స్ కనుక్కొని ఐ విల్ ట్రై టు గెట్ బ్యాక్. థ్యాంక్ యూ అండి.